హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఉన్న వీడియోస్ని షార్ట్స్ని అయితే చూడండి. నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే మాతా శిశు సంరక్షణ కార్డు అనమాట. ఎన్సిపి కార్డు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒక పేజీ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇది తెలంగాణకు సంబంధించిన అంగన్వాడీ బుక్ అండి. చూస్తున్నారు కదా, ఇందులో ఒక పేజీ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. దాన్ని ఎవరు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారో చెప్పండి. ఇదైతే జనని సురక్ష యోజన. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించినందుకు అర్హత ఉన్న గర్భిణీ స్త్రీకి పారితోషికం. అంటే ఎవరైతే ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే వాళ్ళ డెలివరీ అయితే అవుతుందో వాళ్ళకు అనేది కొంచెం అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అది జనని సురక్ష యోజన పథకం కింద. ఇంకొకటి అయితే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది ఇంకొక పథకము. దీంట్లో అయితే 2వ 3వ త్రైమాసికంలో ఉన్న గర్భిణీ స్త్రీ ప్రతి నెల 9వ తేదీన డాక్టర్చే ఒక్కసారైనా పరీక్ష చేయించుకోవాలను అనేది ఈ పథకానికి సంబంధించిన ఒక విషయం అన్నమాట. ఈ జనని సురక్ష యోజన అనేదేమో స్టేట్కి సంబంధించిన స్కీము. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది సెంట్రల్కి సంబంధించిన స్కీమ్ అన్నమాట. ఇందులో జనని శిశు సురక్ష కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంటుంది, గర్భిణీ స్త్రీకి సంబంధించి ఏమేమి విషయాలు అనేటివి ఇందులో ఉంటాయో నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఉచిత ప్రసవం అనేది ఉంటుంది, ఉచిత సిజేరియన్ ఆపరేషన్ ఉంటుంది, ఉచిత మందులు ఉంటాయి, ఉచిత పరీక్షలు అంటే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష మరియు స్కానింగు మొదలైనవి ఉంటాయి. ఇందులో ఉచిత భోజన సదుపాయం అంటే 3 రోజుల సాధారణ కాన్పుకు 7 రోజులు ఆపరేషన్కి అయితే వీళ్ళు కాన్పునకైతే ఏమి ఇవ్వడం జరుగుతుంది, ఉచిత భోజన సదుపాయం అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఉచిత రక్త మార్పిడి అంటే మనకి ఏదైతే రక్తం సరిపోకుండా ఉందో అందులో మనకు రక్తం అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత రవాణా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందులో అంటే జనని శిశు సురక్ష కార్యక్రమంలో ఒక భాగంగా అయితే దీన్ని చెప్పొచ్చు. తర్వాత అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువు పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వరకు ఏమేమి తీర్చుకోవచ్చు ఈ పథకంలో అంటే ఉచిత మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బేబీ కానీ బాయ్ కానీ గర్ల్ కానీ మనకైతే ఎప్పుడైతే డెలివరీలో ఉంటారో ఆ పిల్లలకు మాత్రము అనారోగ్యంగా ఒకవేళ వాళ్ళు పుట్టుంటే 1 సంవత్సరం వరకు వాళ్ళకి ఏమేమి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఉచిత మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించి ఎటువంటి అనారోగ్యం అనేది వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ వాళ్ళకు బ్లడ్ అనేది తక్కువగా ఉంటే రక్త మార్పిడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాడక ఖర్చుల నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఉచిత రవాణా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అనారోగ్యంగా ఉన్న శిశువుకు మాత్రమే ఇది. ఇంకొకటి ఏంటంటే సాధారణ ప్రసవం వల్ల కలిగే లాభాలు. సాధారణంగా ప్రసవం జరిగితే మనకు ఎటువంటి లాభాలు అనేటివి కలుగుతాయో కూడా నేను ఇక్కడ చెప్తాను, చూడండి. ఆసుపత్రిలో ఉండే సమయం అనేది తగ్గుతుంది అన్నమాట, మరియు రికవరీ సమయం అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనకు ప్రసవం అనేది సాధారణ ప్రసవం జరిగితే ఏమవుతుందంటే మనకు సిజేరియన్ జరగకుండా నార్మల్గా జరిగితే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఆసుపత్రి నుంచి కూడా తొందరగా కూడా ఇంటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. పెద్ద ఆపరేషన్ వలన కలిగే ప్రమాదాల నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు. పెద్ద ఆపరేషన్ అనేది అంటే క్రిటికల్ పొజిషన్లో మాత్రమే పెద్ద ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు బేబీ అడ్డం తిరగడం కానీ లేదంటే ముందుగా వాళ్ళకు సి సెక్షన్ జరగడం వల్ల నెక్స్ట్ టైం కూడా అదే సి సెక్షన్ జరగడం వల్ల అట్లాంటివి ఏవి కూడా మనకు సాధారణ ప్రసవం వల్ల మనం తప్పించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే త్వరగా తల్లిపాలను బిడ్డకు పట్టించవచ్చు. దీనివల్ల సాధారణ ప్రసవం వల్ల మనము తల్లిపాలను బిడ్డకు తొందరగా పట్టించవచ్చు అనమాట. ఇంకా ప్రాణాంతకమైన ప్రమాదాలను రాబోయే గర్భంలో వచ్చే అవకాశము చాలా వరకు
తగ్గించుకోవచ్చు. ఇంకా ఏమైనా అంటే ప్రాణాంతకమైన ప్రమాదాలు అంటే ఒకవేళ మనకు సిజేరియన్ జరిగినప్పుడు అక్కడ ఏమైనా క్రిటికల్ కండిషన్లో ఉండి బిడ్డకు ప్రమాదం కానీ లేదంటే తల్లికి ప్రమాదం కానీ జరిగేది ఉంటాయి కదా, అట్లాంటి వాటి నుండి కూడా మనము సాధారణ ప్రసవం వల్ల అయితే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంకా పిల్లల్లో వచ్చే ఆస్తమా మరియు స్థూలకాయాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ సాధారణ ప్రసవం వల్ల పిల్లల్లో మామూలుగా మనకు శ్వాస సంబంధ వ్యాధులు ఉంటాయి కదా, అట్లాంటి వాటిని మరియు వాళ్ళు పెరిగే విధానం ఉంటుంది కదా, దాన్ని కూడా మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. తక్కువ ఖర్చుతో ప్రసవం అనేది జరుగుతుంది. సాధారణ ప్రసవం వల్ల ఏమవుతుంది, మనకు ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. పునరుత్పత్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంటే పునరుత్పత్తి అంటే మళ్ళీ ఏమన్నా సమస్యలు అనేటివి తలెత్తకుండా చాలా వరకు సాధారణ ప్రసవం వల్ల మనము తగ్గుతాయని చెప్పవచ్చు. ఇంకా సాధారణ ప్రసవం వలన నవజాత శిశువుకు ఉపయోగపడే బ్యాక్టీరియా అందుతుంది. సాధారణ ప్రసవం వల్ల ఏమవుతుందంట, పుట్టిన శిశువుకు అనేది ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది తొందరగా అందుతుందంట. అవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దానివల్ల ఏమవుతుందంట, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం జరుగుతుంది. సాధారణ ప్రసవము జరిగేటప్పుడు శిశువు ఊపిరితిత్తులలో నిల్వ ఉన్న నీరు తొలగించబడుతుంది. ఏమవుతుందంట, సాధారణంగా ప్రసవం జరిగినప్పుడు పిల్లలకు ఎవరైతే పుట్టే పిల్లలు ఉంటారో వాళ్ళల్లో ఊపిరితిత్తులలో లంగ్స్లో ఉన్న వాటర్ అనేది కంప్లీట్గా మనకు బయటికి తొలగించడం జరుగుతుందన్నమాట. తల్లి బిడ్డ మధ్య బాంధవ్యం త్వరగా బలపడుతుంది. ఎందుకంటే సిజేరియన్ వల్ల ఆమె కొంచెం దూరంగా ఉండడం, లేవలేకపోవడం, కూర్చోలేకపోవడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి సాధారణ ప్రసవం జరగడం వల్ల 1-2 రోజులు లేదా ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి తల్లి బిడ్డల మధ్య బాంధవ్యం అనేది మనకు త్వరగా బలపడడం జరుగుతుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.